మందలుగా విడిపోతూ ఎటు పడితే అటు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను ఏనుగుల మంద కొనసాగిస్తూనే ఉంది. చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత 3 సంవత్సరాలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు బుధవారం రాత్రి గురువారం వేకుజామున మళ్లీ పుల్చల మండలంలోకి ప్రవేశించి మత్కువారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగించాయి. దీంతో స్థానికంగా ఉన్న డిఎస్ రాజారెడ్డికి చెందిన వరి పంటను తొక్కి తిని దాదాపు ఎకరా పంటను నష్టం చేకూర్చినట్లు వారు వాపోతున్నారు. గత కొద్ది రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఈ మధ్య కాలంలో గ్రూపులుగా విడిపోయి కొన్ని గంటవారిపల్లి, చీకల్చెను, మరికొన్ని సోమల మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై దాడులు కొనసాగిస్తూ రైతులకు తిరని కష్ట నష్టాలు పాల్చేస్తున్నాయి. ఏనుగులు మందులోని కొన్ని పుల్చల మండలంలోనే ఉండిపోయి అవి ఇప్పుడు మత్కువారిపల్లి పరిసర ప్రాంతాల్లో గురువారం వేకువజామున పంటలపై తమ దాడులు కొనసాగించడంతో స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి. రైతు డిఎస్ రాజారెడ్డికి చెందిన ఎకరా వరి పంటను తొక్కి చిందరవందర చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప పుల్చల మండలంలోని రైతులకు సమస్య తీరలేదని రైతులు వాపోతున్నారు. పంట నష్టానికి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని రైతు డిఎస్ రాజారెడ్డి అధికార యంత్రాంగాన్ని కోరారు.